తాత సబ్స్క్రైబ్ నోట్ చెప్పవా? క్వార్టర్ ఇస్తే చెప్తాను. ఇస్తాను చెప్పు ప్లీజ్. కుర్రోడు చాలా మంచోడులో ఉన్నాడు, ఇతనికి సబ్స్క్రైబ్ చేసింది. ఈయన చూస్తుంటే పాట పాడేసుకోవడానికి రెడీ అయిపోతున్నట్టున్నాడు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో. ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు. మల్లెలు ఎప్పుడు విరపొస్తాయో నీకు తెలుసా? తాత ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆ గుంటలో ఏదో పాట నీకురా? పాడుకుంటే నాకు తెలియదు తెలుసా? కానీ అర్థం అవుతుంది నేను చెప్తుంది. నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో. ఈ ప్రేమ పాట గురించి మనకెందుకు? నువ్వు ఒక్క క్షణం ఆదురా, మళ్ళీ ఒకసారి పాడు. ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో. ఆగు. ఇది అసలు కదా, ఎవరితో పొందుకో. అందుకోసమే కదా ఈ పాట పాడేస్తాను. నేను ఒప్పుకోను ఎలా పడితే అలా పాడితే. వాళ్ళు ఎలా పాడుకుంటే నీకెందుకురా? తెలియకుండా పాడేస్తే ఎందుకు? మల్లెలు మండు వేసవిలో విరపోస్తాయి. మనం తర్వాత ఆత్రేయ గారిని అడుగుదాం కానీ వాళ్ళని వదిలే ఇప్పటికి. ఎవరికి నచ్చినట్టు పాటలు పాడేసుకుంటుంటారు, అర్థం తెలియకుండా. అమ్మా మీరు పాట వేసుకోండి. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో. ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. ఎందుకో ఏ విందుకో ఎవరితో కొందుకో. మంచు కురిసే వేళలో. ఓ మనసు కవి ఆత్రేయ, ఈ గుంతను కాపాడు. తాత పారిపో, కొట్టేటట్టున్నాడు. ముసలి ఎందుకు అలా నవ్వుతున్నావు తాతను తిడుతుంటే? తాత చెప్పింది నిజమే అయితే మల్లెలు ఏ కాలంలో విరబోస్తాయో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.